హాయ్ అండి. నేను ఇవాళ బీరకాయ ఆవు పెట్టిన కూర చేయబోతున్నాను. దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ తిరుమాత గింజలు, పోపు దినుసులు, అల్లం, పచ్చిమిరపకాయ, కరివేపాకు, పచ్చి కొబ్బరి, ఒట్టిమిరపకాయ, చింతపండు, ఆవాలు, బియ్యం ఒక్కొక్క స్పూన్ వేసి నానపెట్టుకున్నానండి. ఇప్పుడు అవన్నీ నానపెట్టేసుకోవాలి ముందే. ఇప్పుడు కడాయి పెట్టి దాంట్లో ఇంగువ వేసాను. ఇంగువ బాగా వైట్గా వచ్చేయాలండి, పొంగాల. ఇంగువ పొంగాలి. అది కొంచెం అలా తిప్పేస్తే చూడండి బాగా వైట్గా వచ్చేసింది. ఇప్పుడు అది తీసి పక్కన పెట్టేసుకొని పోపు దినుసులు వేసుకుందాము. ఉద్దిపప్పు 1 టేబుల్ స్పూన్. నేను కొంచెం ఉద్దిపప్పు ఎక్కువ వేస్తానండి. శనగపప్పు, ఆవాలు, జీలకర్ర, ఒట్టి మిరపకాయ రెండు మూడు వేసుకోవచ్చండి. కరివేపాకు ఒక 3 రెబ్బలు బాగా కలిపి పెట్టేసుకోవాలి. కలిపి పెట్టేసుకొని బీరకాయ తరిగి పెట్టేసుకోవాలండి మనం ముందే. నేనైతే 1 కేజీ బీరకాయలు తీసుకున్నాను. బీరకాయ అనేది చూడడానికి పెద్దగా ఉండగానే అయితే కొంచెమే అవుతుందండి. అందుకని నేను బీరకాయ 1 కేజీ తీసుకున్నాను. బీరకాయ వేసేసుకొని కడాయిలో నీట్గా ఉప్పు, పసుపు వేసేసి క్యాప్ పెట్టి ఒక 10 మినిట్స్ మగ్గించుకోవాలండి. 10 మినిట్స్ హై ఫ్లేమ్ పెట్టేసేయాలి. సాల్ట్, పసుపు వేసి మూత క్యాప్ పెట్టేసి హై ఫ్లేమ్ పెట్టేయాలి. తర్వాత ఇది ఎక్కువ బ్రాహ్మిన్స్ చేస్తారండి. వాళ్ళు చేసేది చూసి నేను ఇంట్లో చేసి బాగా కుదిరాకే మీకు మళ్ళీ చేసి చూపిస్తున్నాను. సో మీరు పక్కా ట్రై చేయండి. ట్రై చేశారంటే ఇంకా ఎప్పటికీ వదిలిపెట్టరు. వీక్లీ వన్స్ ఖచ్చితంగా చేస్తారు. ఇప్పుడు మనం పేస్ట్ రెడీ చేసుకుందాం. 1 స్పూన్ ఆవాలు, 1 స్పూన్ బియ్యం, 3 రెబ్బలు కొబ్బరి, ఇంగువ మనము పొంగించుకున్నాం కదండి, ఆ ఇంగువ, అల్లం, 2 ఎండుమిరపకాయలు, తగినంత వాటర్ వేసి పేస్ట్ చేసుకుందాం. నేను ఒక పక్క రైస్ కూడా పెట్టేశాను. సాల్ట్ వేసేసి పేస్ట్ చూడండి ఇలా తయారైపోయింది. చాలా బాగుంది కదండి, కలర్ఫుల్గా. మనం దాన్ని తీసి పక్కన పెట్టేసుకుందాం. ఇప్పుడు ఒక 10 మినిట్స్ హై ఫ్లేమ్ పెట్టాం కదా, మళ్ళీ తీసాక బాగా గ్రీన్ చిల్లీ మనం సగానికి కట్ చేసుకొని వేసేసుకొని మళ్ళీ బాగా కలియబెట్టేసుకొని క్యాప్ పెట్టేసి ఇప్పుడు లో ఫ్లేమ్ పెడదామండి. ఒక 10 మినిట్స్ లో ఫ్లేమ్ పెట్టేద్దాం. అప్పుడు అంతలోపల మనం చింతపండు బాగా గుజ్జు తీసేద్దాము. చింతపండు గుజ్జు వేసేసాను. చూడండి ఇలా చిక్కపడుతుంది. చిక్కబడేదాకా అలాగే చింతపండు పడ్డాకే టేస్ట్ అనేది బయటకు వస్తుంది. ఇప్పుడు క్యాప్ పెట్టేసుకొని ఇంకొక 5 మినిట్స్ సిమ్లో పెట్టేస్తాం. ఆఫ్ చేద్దామండి. ఇంకా అది పూర్తిగా చల్లారిద్దాము. నేనైతే ఫ్యాన్ కింద పెట్టేశాను. చల్లారాకే మనం ఆ పేస్ట్ అనేది కలపాలి. అప్పుడే టేస్ట్ కూడా వస్తుంది. రైస్ కూడా ఉడికిపోతుందండి. ఆ లోపల మనము కూర చల్లారే లోపల ఆనియన్ పకోడా చేద్దాము. ఆనియన్స్ని ఇలా సన్నగా కట్ చేసుకున్నానండి. సన్నగా కట్ చేసేసుకున్నాను. ఈ ఆనియన్స్ వేసేసి సాల్ట్ 1 స్పూన్ సరిపడా సాల్ట్ వేసుకొని బాగా అలా కలిపేద్దామండి. గ్రీన్ చిల్లీ అలాగే కరివేపాకు కూడా బాగా అలా రబ్ చేసి వేస్తే బాగా ఫ్లేవర్ అనేది బాగా వస్తుందండి. ఒక శనగపిండి ఒక 4 స్పూన్స్ పెద్ద స్కూప్లే అండి, 4 వేసుకున్నాను. దాంట్లో కొద్దిగా సోడా, అల్లం కూడా వేసుకున్నానండి. అల్లం వేసుకుంటే కూడా బాగుంటుంది. జీలకర్ర వేసాను. బాగా అది కూడా బాగా తగినంత వాటర్ వేసి బాగా తడిపేసుకొని పక్కన పెట్టేసుకుందాము. ఇప్పుడు బీరకాయ కూరకు వెళ్దామండి. చూడండి చల్లారిపోయింది పూర్తిగా. ఇప్పుడు ఆవు పిండి వేస్తే కలర్ ఇలా వస్తుంది. చూడండి ఎంత కలర్ఫుల్గా ఉందో. కలిపేశాక ఇక్కడే ఉందండి ట్విస్ట్ అండి, ఆయిల్ వేయాలండి.
మనం ఆవపిండి వేశాక ఆయిల్ వేయాలి. కూర రెడీ. పకోడా కూడా రెడీ. వేడి వేడి అన్నం కూడా రెడీ. చూడండి అన్నం పొగలొస్తుంది. ఆ అన్నంలోకి ఆ కూర కలుపుకొని ఒక్కొక్క ముద్ద పంటికి తగులుతుంటే చాలా టేస్ట్గా ఉందండి. ప్లీజ్ మిస్ చేసుకోవద్దండి, ఖచ్చితంగా ట్రై చేయండి. మళ్ళీ మళ్ళీ చేయించుకుంటారు మీ వారు.